జై శ్రీ మాతాజీ. సహజ యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీని కమ్మని ఆత్మపూర్వకమైనది. అమ్మా, దయచేసి మా అందరి హృదయాల్లోకి వచ్చి చైతన్య రూపంలో సుఖాశీని కమ్మని ఆత్మపూర్వకమైనది. హృదయం దగ్గర 2 చేతులు ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుంటాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2 చేతులు ఉంచి భూమాత అనుగ్రహాన్ని పొందుదాం ఈ మంత్రాలతో. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ జభూత సంగ. ప్రాతర్నమామి. భూమాత అనుగ్రహాన్ని, గణేష్ని అనుగ్రహాన్ని పొందుతూ కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకున్నాం. అమ్మ, మా 4 వైపులా కుండ సర్వకాల సర్వావస్థలు మీ ప్రేమనే చైతన్యంతో పరిపూర్ణమైన రక్షణని మీ ముందు మాకు దయచేసి ప్రసాదించు. కుండల్ని ఉద్దానపరుచుకున్నాం, బంధన తీసుకున్నాం. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన 10,000 పనుల్లోకి ప్రేమపూర్వకమైన స్వాగతం తెలుపుతాం. అమ్మ, దయచేసి మీ గంగా ప్రవాహం లాంటి ఈ దివ్యమైన ప్రేమనే చైతన్య భౌతిక దేహమంతా కూడా వ్యాపింప చేయకపోతే మరొకసారి 2 చేతులు భూమాత మీద ఉంచుకుని మూలాధారంలో ఉన్న మనందరిలో ఉన్న కింద ఉన్న బిందువుని, కింద ఉన్న విశ్వమహాబిందువు ప్రారంభ దశలో చేర్చమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం 4 ఓంకారాల ద్వారా మనం పొందాం. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద ఉంచి ఆయన్ని జాగృతి పరుచుకుంటూ మనం ఇక్కడున్న 4 దళాల పద్మాన్ని శక్తివంతము చైతన్యవంతము చేసి ఇక్కడున్న అన్ని దారుల్లోకి మనల్ని అందరినీ కూడా అనుభవాన్ని ఈ బీజ మంత్రాల ద్వారా ప్రసాదించమని విన్నవించుకుంటూ శక్తివంతమైన ఈ బీజ మంత్రాలని అందరి కలయికతో ఆత్మపూర్వకంగా తీసుకుంటాం. ఓం లం 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 లం
ఓం వం శం 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు, క్రియాశక్తిని మూలాధారం వెనక వైపు ఉంచి, అమ్మ మీ యొక్క ప్రేమ అనే శక్తిని మూలాధారంలో ఉన్న అన్ని భాగాలకి కూడా వ్యాపింపచేసి శక్తివంతం చేయాల్సిందిగా ఆత్మపూర్వకమైన శక్తివంతమైన మూలాధారం కోసం మనం కొద్ది సమయం ధ్యానం చేసి ఆ అనుభూతిని పొందిన తర్వాత మనం అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిగా మా అందరి తరఫున సవినమైన విన్నం. దానికోసం మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ విశ్వాన్ని అంతటినీ కూడా శుభ్రపరచమని విన్నవించుకుని దానితో పాటు మన గృహాలు మనము కూడా 7 సార్లు వైబ్రేట్ చేసిన తర్వాత స్వస్తికిని రాదేసి మధ్యలో 4 చుక్కలు బిందువులు సర్వే దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. విశ్వం యొక్క ఉన్నతి కోసం శాంతి కోసం కొద్ది సమయం ధ్యానంలో ఉండి మనందరం కూడా విశ్వపౌరులుగా మన బాధ్యత మా దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో సత్యయుగాన్ని దయచేసి ప్రారంభించుతాయి. ఆ అనుభూతిని మన 10,000 పనుల మీద పొందుతూ మన జన్మల కుండలకి శిరస్సు వంచి నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ దివ్యమైన శక్తిని 7గా సహస్రాల్లో మనం పీఠాలను కదిలించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం 3 ఓంకారాలతో పోసి శిఖరంలో ఉన్న బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న అమ్మవారి పాదపద్మానికి ఆత్మ అనే పుష్పాన్ని 3 ఓంకారాల ద్వారా సమర్పించుకుని మనల్ని మనం అభిషేకం చేసుకున్నాం. ఓం 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 వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో పరిపూర్ణమైన పూర్ణ స్థితిని పొందిన తర్వాత సహస్రాలు కింద ఉన్న బిందువు శాస్త్రాలలో ఉన్న బిందువు రెండిట్ల మధ్య జరిగే సమస్త దేవీ దేవతల అనుగ్రహాన్ని అనుభవంలోకి తీసుకుని అమ్మ దయచేసి జన్మలుగా వస్తున్న అన్ని దోషాలని కర్మల్ని కూడా విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని మా నుంచి తొలగించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం కుడియారి చేతిని మూలాధార నుంచి సహస్రాల నుంచి స్వాహా సదాల ద్వారా అమ్మవారి అగ్నిస్వరూపంలోకి విలీనం చేసి దగ్ధం చేసి స్వచ్ఛత పొందిన ఓం స్వాహా సదా. మన స్వచ్ఛత కోసం కొద్ది సమయం ధ్యానంలో ఉండి 2 చేతిలో హృదయం దగ్గరించుకుని అమ్మవారి ఈ మధురమైన అనుభూతిని పొందుతూ మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారిని గుపురాన్ని జాగృతి పరచమని విన్నవించుకుంటూ మనం నిన్న చేసినట్లుగా మనం గుపురాలో ఉన్న అన్ని శక్తుల్ని కూడా జాగృతి పరుచుకుంటూ 11 దైవిక శక్తుల్ని ఎలా జాగృతి పరుచుకున్నారో ఆ అనుభవంతో
మనం ఏడానాడిని జాగృతి పరుచుకుని సవ్య దిశలో రక్షణ కోసం ఈ 11 ధైర్య శక్తి మన 4 వైపులా ఏర్పాటు చేసుకుంటాం. ఓం మహోన్నతమైన శ్రీ మహాకాళి మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ఔషధ రూపంలో ప్రసాదించి మన చుట్టూ 10 దైవిక శక్తులను ఔషధ రూపంలో వ్యతిరేక దిశలో ఉంచి క్రీడా పింగ్లా నాటిని జాగృతి వశమని విన్నవించు. ఓం అమ్మ మీ మహా ఉన్నతమైన భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి కలిగే అవరోధాలన్నీ తొలగించినందుకు ధన్యవాదాలు. క్రీడా పింగళాలలో ఉన్న సమస్యలు మా నుంచి తొలగించినందుకు జన్మల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతుంది. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో మధ్య మార్గంలో ప్రవేశించేసి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ఉంచమని విన్నవించుకుంటూ పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలు చేర్చారు. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని 4 దిక్కులు 4 మూలలు అమృతాన్ని ప్రసాదించి అణువణుకి కణకణకి మీ ప్రేమని అమృతాన్ని మాలో ప్రవేశింపచేయాల్సిందిగా విన్నవించుకుంది. శక్తివంతమైన గుపురాన్ని మూలాధార చక్రం మీద ధ్యానం చేద్దాం. పూర్ణ స్థితిని పొందుతూ ఇది కూడా వ్యతిరేక దిశలో ఈ 8 శక్తుల్ని జాగృతి పరుస్తుంది. ఓం 2 అరచేతులు భూమాత మీద నుంచి కొద్ది సమయం ధ్యానం చేసింది. వినయ విధేతలతో భక్తి శ్రద్ధలు గుపురాన్ని జాగృతి పరుస్తుంది. మనం ప్రథమ ఆవరణని జాగృతి పరుచుకున్నప్పుడు శ్రీ యంత్రంలో ఉన్న శక్తిని అంతా కూడా మనం భూమాత నుంచి గ్రావిటీ రూపంలో అయస్కాంత రూపంలో హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ఆకాశంలో ప్రవహిస్తూ ఉండాలి. ఈ రెండింటిని మనం అనుభవంలోకి తీసుకున్న తర్వాత వినయ విధేతలతో భక్తి శ్రద్ధలతో మనందరం కూడా ఈరోజు స్వాదిష్టాన చక్రాన్ని జాగృతి పరుచుకోవాలి. నిజానికి స్వాదిష్టాన చక్రం 3వదిగా ఉంటుంది. మన చుట్టూ నాభి చుట్టూ ఉన్న 16 దళాలని మనం ఈరోజు జాగృతి పరుచుకోవాలి. దానికి ముందుగా మనం కుండలిని యొక్క పూర్ణ స్వరూపం మనలో ఎలా పనిచేస్తుందో మనం ఈ పూజ సందర్భంగా తెలుసుకుంది. 11/8/1991 కుండలిని పూజ మనకి వేల్స్బర్గ్ జర్మనీలో జరిగింది. దీని సందర్భంగా అమ్మవారు మన కోసం ఇచ్చే సందేశాన్ని ముందుగా మనకి ఈరోజు మనం అందరం ఆది కుండలినితో పాటు మన సొంత కుండలిని కూడా పూజ చేసుకుంటున్నాం. దానికోసం ఇక్కడ సమావేశం. మనం మన సొంత కుండలిని అంటే ఏంటి, ఆది మహాకుండలిని అంటే ఏంటి, వీటి రెండింటికి వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. కుండలిని ఎవరైతే 3.5 చుట్లు కలిగిన వెన్నెముక శివర భాగాన ఉన్న కుండలిని శక్తిని స్పష్టంగా అనుభవంలోకి తీసుకుంటారో పల్సేషన్ వస్తూ ఉంటుంది. దానికి కుండలిని అనేది శ్వాసను కూడా మనం ఎలా అయితే గమనిస్తామో అలా కుండలిని శక్తి మనలో గమనించవచ్చు. దాని యొక్క అన్ని స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సి. మనం ఎప్పుడైతే కుడి చేతిలో ఉన్న మధ్య వేలిని ఆ ప్రదేశానికి వెన్నుముక శివర భాగానికి టచ్ చేశారు, అక్కడ ఉన్న కదలికలన్నీ మనకి విశేషంగా అనుభవంలోకి వస్తూ అలా నెమ్మదిగా దాని స్వరూపాన్ని అర్థం చేసుకుని ముందుగా బ్రహ్మ యొక్క అనుగ్రహంతో దాని కదలికలు, తర్వాత దాని పూర్ణ స్వరూపం ఏ విధంగా మనకి సహాయం చేస్తుంది, ఎంతమంది దేవీ దేవతల్ని మనలో ఉన్న దేవతల్ని జాగృతి పరుస్తూ పైకి వస్తుందో ఆ తల్లి యొక్క శక్తిని మనం గ్రహించగలిగి ఉండాలి. మనం మొదట మన సొంత గుడుల గురించి అర్థం చేసుకోవటానికి ఇది చాలా ముఖ్యమైన విషయం అని అమ్మవారు భావిస్తున్నారు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత మనకి జ్ఞానము మరియు మనకి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేది ఇది అంతా కూడా మనలో ఉన్న
మన కుండల్ని ఎంత బాగా ఆరాధిస్తూ మన చేతులతో దాన్ని జాగృతి పరుచుకుంటామో ఇంత ఫలితాన్ని మనం ఈ సహజయోగంలో సాధించవచ్చు. ఎందుకంటే ఆమె మనలో పైకి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ఊర్ధ్వముఖంగా వస్తున్నప్పుడు మననవ చక్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఆవిడ పైకి వస్తూ ఉంటారు. మన చక్రాల్లో ఉన్న సమస్యలు ఏమిటో మన పూర్వం నుంచి ఆమె తల్లి పరిపూర్ణంగా తెలుసు అని మనం అర్థం చేసుకోవాలి. జన్మ జన్మలుగా మనతో ఉన్న మన సొంత తల్లి ఆవిడ మన గురించి గత జన్మలోని రాబోయే జన్మలో జరిగే అన్ని శక్తులు ఆవిడకి పూర్తిగా తెలుసు కాబట్టి మనం పూర్తిగా శుద్ధయించు. ఇది శుద్ధమైన కోరిక అని మనం అర్థం చేసుకోవాలి. మనం పవిత్రమైన కోరిక అంటే దానిలో కామం దురాశ ఏమీ లేదు. ఆ శక్తి మన సొంత తల్లి, జన్మ జన్మల తల్లి. ఇది మనందరికీ కుండలిని అని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ట్రయాంగిల్ త్రికోణాకారపు ఎముకలో స్థిరపడి ఉంది మన అందరికీ. ఆమె సొంతంగా ఎన్నో జన్మ జన్మల తల్లి. ఆమె మన గురించి పరిపూర్ణంగా ఆవిడకి అన్నీ తెలుసు. అదొక్కటే మనకి టేప్ రికార్డు లేదు. ఆమె జ్ఞానస్వరూపి. ఆమె మనలో ఉన్న చాలా స్వచ్ఛమైనది. ఆమె మనలో ఏ చక్రాలకు దగ్గరికి వచ్చి తాకినా ఆ చక్రం జాగృతి అవుతుంది. మనం చేతుల్ని అందుకే ఎక్కువగా ఉపయోగించాలని మన అంతర్ముఖంలో చెప్తూ ఉంటాము. అందుకోసం మన చేతుల ద్వారానే మనం మన సొంత తల్లిని తెలుసుకోగలుగుతాం. ఆ చక్రాల్లో ఉన్న తప్పులు, మనలో ఏమైనా చక్రాల్లో ఉన్న లోపాలు ఉంటే అక్కడ వేడిగా ఉంటుంది. దాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేసినట్లయితే దాన్ని దాటుకుని పైకి వెళ్ళగలుగుతాం. కుండలిని మన అందరిలో ప్రతిబించే మనకి ఆది మహాశక్తి. ఇది ఈ శక్తి ఆది మహాశక్తి మనకి శాస్త్రాలలో రెండింటికి మధ్యన అనుసంధానం అయ్యేసి ఈ శక్తిని మనకి ఇక్కడ సహజ యోగ్యులందరూ కూడా దయచేసి జాగ్రత్తగా గమనించు. చాలా కాలం కిందట ఒక సహజ యోగి నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వటం జరిగింది. ఆ ఫోటోగ్రాఫ్ లో దారాలు దారగా మొత్తం మానవ సూక్ష్మ శరీరానికి అంతటికి ఒక అల్లికని చూడగలిగాం. సార్ ఇదేమిటి నాకు అర్థం కావట్లేదు, ఈ శక్తి ఏంటి, ఇలాగా ఈ ఫోటోగ్రాఫ్ ఎందుకున్నది సహజ మనం చర్చించడం జరిగింది. ఆ రోజు అప్పట్లో నాకు అంత పరిజ్ఞానం అమ్మ నుంచి రాకపోవటం వల్ల నేను సగం మాత్రమే చెప్పగలను. అది అంతా కూడా చైతన్యం అని దాన్ని అర్థం చేసుకోవటం మనకి ధ్యానంలో లోతులకు వెళ్ళే కొద్ది అర్థం ఎవరికి వారికి అవుతుందని చెప్పకూడదు. ఆ తంతువుల గురించి అమ్మవారి ఈరోజు చెప్తూ ఉన్నారు. మనం ఈ కుండలిని అన్నిటి మనకి ఎలా ఉందో దాని స్వరూపాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఒక తంతువు అంటే ఒక దారం లాంటిది, ఇది ఒక తాడు లాంటిది. చాలా దారాలు కలిస్తే ఒక తాడు అవుతుంది. ఆ తాడే మనలో ఉన్న కుండలి. ఈ శక్తులు అన్నీ కలియక మెలి తిప్పితే ఈ కుండల్ని ఏర్పాటైంది, రూపం వచ్చింది. ఒక మానవుడిలో ఈ జంతువులు మనకి 3 నాడులు ఉన్నాయి. మనందరం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఈ 3 నాడుల్లో మనకి ఒక్కొక్క నాడిలో 21 తంతువులు ఉంటాయి. మనం ఏడా నాడిలో 21, పింగళా నాడిలో 21, మధ్యలో 21. ఇవి అన్నీ మనకి 7 చక్రాలు కలుపుకున్నప్పుడు మనకి కుండలిని స్వరూపం అనేది మన అందరికీ తెలుసు. 3.5 చుట్లు ఉంటుంది. అందుకే 3 నాడులు 7 కలిపితే మనకి
సహజయోగంలో 21 శక్తులకి చాలా ప్రాధాన్యత. 21 ఈ 21 ఈ తాడు పైకి వచ్చి మనకి మంత్రాలలో 108 ఎందుకు చెప్తారో అర్థమవుతుంది. మనకి ఇక్కడికి వచ్చి ఈ తంతువులన్నీ కూడా పూర్తిగా కలిసి, ఈ దారాలన్నీ కలిసి ఈ తాడు లాంటి ఈ కొండలని శక్తి ఒక సర్పంట్ పవర్ల పాముల చుట్టుకుని ఉంటాయి. మనం జాగ్రత్తగా ఒక 3 తంతువులు కలిగిన 21 దారాల్ని 21 దారాల్ని 21 దారాలు మొత్తం 63 దారాలు కూడా ఒక తాడులా పేనినట్టయితే ఎలా ఉంటుందో స్వరూపం అలా ఉంటుంది. ఇది పైకి వచ్చి మనకి 108 శక్తులుగా ఈ శాస్త్రాల్లోకి రావడం జరుగుతుంది. మనం కొండల్ని పైకి లేచినప్పుడు దాని నుండి 1 లేదా కేవలం 2 దారాలు మాత్రమే శక్తి మన బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని బయటకు వస్తారు. ఇక్కడ రావాల్సింది పూర్తి తాడు రావాలంటే 63 దారాలు రావాలి. కాకపోతే 1, 2 వస్తున్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఎవరి కారు ప్రయత్నం చేయండి. ఈ దారాల తంతువులన్నీ పైకి వచ్చి ఫాంటినెల్ బోన్ ఏరియా అంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మనకి ఈ ప్రాంతాన్ని తాకుతాయి. ఇక్కడ 1 లేదా 2 మాత్రమే, ఎందుకంటే ఇది బ్రహ్మనాడి. ఇక్కడ కూడా బ్రహ్మనాడి అనే దాని మీద మనం ధ్యానం చేస్తాం. మనం సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిని ఇంట్లోకి ప్రవేశింపచేయమని ప్రతిరోజు అమ్మవారిని అభ్యర్థిస్తూనే ఉన్నాం. కాకపోతే ఆ అనుభవాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఈ బ్రహ్మనాడి అని పిలువబడే ఈ నాడి గుండా సూక్ష్మంగా వెళ్ళాల్సి ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎడనాడిలో ఇందాక చెప్పినట్లుగా 21 మనకి శక్తులు ఉంటాయి, దారాలు ఉంటాయి. ఇవి అన్నీ కూడా ఒక 2 అంగుళాల పైపులో తిరుగుతూ ఉన్న శక్తిని మనం ఊహించుకున్నట్టయితే ఆ ఊహ సందర్భంగా దాని లోపల ఉండేది మనకి పింగళా నాడి. ఇక పింగళా నాడి ఇంకా సూక్ష్మంగా 1 అంగుళం మాత్రమే ఉండేది, ఇంకా లోపల ఉండేది సుషుమ్నా మార్గం. దానికంట ఇంకా సూక్ష్మంగా, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా పరమాణు రూపంలో ఉండేదే ఈ బ్రహ్మనాడి. ఇది ఇక్కడికి 3 అనుకుంటున్నాం కాదు, బ్రహ్మనాడితో 4 అవుతుంది. ఈ బ్రహ్మనాడి పూర్తిగా మనం అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఈ బ్రహ్మనాడి మీద ధ్యానం చేయడం ద్వారా ఆమె ఆ దారాలన్నీ కూడా ఇక్కడ గణేశుని అనుగ్రహంతో ఈ 3.5 చుట్లు కలిగిన కుండలిని యొక్క అనుగ్రహాన్ని ఆయన యొక్క అనుమతితో పైకి వెళ్ళటం జరుగుతుంది. ఇది అంతా కూడా దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రారంభంలో అమ్మవారు సాక్షాత్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఈ శక్తిని జర్మనీలో చాలా వివరంగా చెప్పటం జరిగింది. అలాగా ఈ కేంద్రాలు అంటే ఈ కుండల్ని మొత్తం మన 7 చక్రాలని శుభ్రపరుస్తూ తనకి అన్ని చక్రాలను దాటి సహస్రారంలో ప్రవేశిస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ నాభిలోంచి ధర్మాల్ని ప్రేమగా మార్చి సహస్రారం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రేమ ధర్మాలు మనకి ఇక్కడ భగవంతుని సత్యాన్ని తెలియజేస్తే కాంతిగా మారుతుంది. ఆ కాంతియే మనందరి ఆత్మని మన పూర్తి స్వరూపం. ఇది అమ్మవారు చెప్పిన యోగం. ఇది ఎందుకో పూర్తిగా మనందరికీ అవసరం అని చెప్పడం జరిగింది. సమయం తీసుకున్నందుకు మాతాజీ, మీరు సహయోగులు కూడా మన్నించాలి. ఇప్పుడు మనం మన శ్రీ యంత్రంలోని 2వ ఆవరణ దాటడం కోసం అమ్మవారికి విన్నవించుకుంటూ 2వ ఆవరణ మనకి గుపురా నుంచి నాభిలోకి వస్తుంది. నాభి చుట్టూ వ్యతిరేక దిశలో 16 దళాలు మన నాభి చుట్టూ, బొడ్డు చుట్టూ మనకి వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇక్కడ ఈ 16 దళాల కమలం, ఈ 16 దళాలు
16 ఆకర్షణలు ఉంటాయి. ఇక్కడ మనకి మాయ నుంచి అమ్మవారు వేరు చేయడం జరుగుతుంది ఈ నామాలు తీసుకున్నది. ఇక్కడ వెనక వైపు నుంచి వ్యతిరేక దిశలో మన నాభి చుట్టూ ఈ 16 నామాలని మనం ఈ 16 దళాలని గుర్తుపరుచుకున్నాం. వ్యతిరేక దిశలో వెనక పట్టుకుని నాభికి బొడ్డుకి వెనక భాగాన్ని వెన్నుముక దగ్గర పట్టుకుని ఇదే నాభి యొక్క ప్రారంభం. అక్కడ నుంచి వ్యతిరేక దిశలో మళ్ళా ఎడమ వైపు నుంచి మళ్ళా వెనక వైపుకి వెళ్ళాలి. ఇక్కడ మొదటిది ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామార్కర్షిణి నమో నమః. మన శరీర కోరికలన్నింటినీ కూడా పూర్తిగా సమతుల్యం చేసి ఆకర్షణ చేస్తుంది. రెండవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ బుద్ధి ఆకర్షణ నమో నమః. మన మేధస్సును ఆకర్షించి. మూడవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ అహంకార ఆకర్షిణి నమో నమః. అహంకారాన్ని ఆకర్షించి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శబ్దాకర్షణ. శబ్దాన్ని ఎలా తెలుసుకోవాలో మనలో శబ్దాలను తెలియజేసింది. ఇక్కడ స్పర్శ ఓం తమేవ సాక్షాత్ శ్రీ స్పర్శాకర్షిణి నమో నమః. ఆరవ దళం ఓం తమేవ సాక్షాత్ శ్రీ రూపాకర్షణ. అనేక రూపాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. వాటిలన్నింటినీ ఆకర్షిస్తుంది. మనం తీసుకునే ఆహారాలు అన్నీ కూడా రసానికి సంబంధించి. ఇక్కడ రహస్యం ఓం తమేవ సాక్షాత్ శ్రీ రసాకర్షిణి నమో నమః. ఇక బొడ్డు దగ్గర నాభి దగ్గర సాక్షాత్ సుగంధ ఆకర్షణ. సుగంధ ద్రవ్యాలని ఆకర్షణ చేసే శక్తి అంతా కూడా మన ఈ నాభిలో ఉన్న బొడ్డులోకి ఉంది. ఇది పట్టుకుంటే మనకి అన్ని జన్మల నుంచి వచ్చే సమస్త నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఈ నాభి అన్నది శ్వాసిస్తూ కూడా ఉంటుంది. మనకి నెగిటివ్ని పాజిటివ్ కూడా ఇక్కడ కూడా లోపలికి తీసుకుంటూ ఉంటుంది. ఇది అంత ముఖ్యమైన దళం. ఇక తొమ్మిదవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ చిత్త ఆకర్షణ. చిత్తాన్ని బయటికి వెళ్లకుండా మనలోకి ఆకర్షణ చేస్తుంది. ఇక పదవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధైర్య ఆకర్షణ. ధైర్యాన్ని ఆకర్షణ. 11వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ స్మృతి ఆకర్షణ. నమో నమః. 12వది మన నామాన్ని కూడా ఎక్కువగా చెప్తుండటం వల్ల దాని యొక్క ప్రభావం నెగిటివిటీతో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్వచ్ఛత చేకూర్చే శక్తి ఆకర్షించగలదు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నామాకర్షిణి నమో నమః. ఇక్కడ 13వది అత్యంత కీలకమైనది బీజాకర్షణ. బీజం అంటే సృష్టి రహస్యాలన్నీ ఒక్క విత్తనంలోనే ఉంటాయి. విత్తనంలో బ్రహ్మ మహేష్ త్రిదేవతలు త్రిదేవతలు అందరూ కూడా ఉంటాయి. అక్కడే విరాట్ స్వరూపం. ఎవరైతే ఆ సూక్ష్మంలోనే అన్ని గ్రహిస్తారో వారు విశేషమైన ధ్యాన పద్ధతి అనుభవంలోకి తీసుకోగలుగుతారు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బీజాకర్షణ. ఇకపోతే ఇక ఇంకా ఇంపార్టెంట్ది 14వ దళం ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆత్మాకర్షణ. అంటే ఆత్మనే మనందరి ఆత్మలతో ఇప్పుడు కలయికతో ధ్యానం చేస్తున్నాం. ఆ కాంతి యొక్క ప్రకాశాన్ని అందరం కూడా ఆకర్షించాం. ఇక ఇంకా ముఖ్యమైనది 15వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృతాకర్షణ. అమృతాన్ని చైతన్య రూపంలో మనలో తీసుకోవడం ఇది విశేషం. ఇక 16వది ఇంకా ఉన్నతమైనది శరీరంలో ఉన్న అన్ని ఆకర్షణలు మనకి తెలియదు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శరీర ఆకర్షణి నమో నమః. ఇక్కడ ఆవరణ దేవతని జాగృతి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశ పరిపూర్ణ చక్రస్వామిని నమో నమః. అన్ని ఆశలను శుభాలను పరిపూర్ణంగా ఇచ్చేది ఈ నామం మన నాభి చుట్టూ ఉంది. ఆవరణ దేవత ఓం తమేవ సాక్షాత్ శ్రీ గుప్త యోగిని నమో నమః. ఇక్కడ సర్వాశ పరిపూర్ణక మాత్రం నాభి చక్రంలో తీసుకుంటాం. మణిపురం అంటే రత్నం అని అర్థం. చింతామణి అంటే అన్ని కోరికలు. గుప్త శక్తి అంటే మనకు బయటకి తక్కువగా ఉండి లోపల ఉండి ఆకర్షిస్తూ జ్ఞానాన్ని చేస్తుంది. ఇక మనం అమ్మవారికి నమస్కరించుతూ మనలోనే ఈ స్త్రీ యంత్రాలన్నింటినీ కూడా జాగృతి పరుచుకుంటాం కాబట్టి సహాయ సహకారాల సమస్త దేవీ దేవతలు అందరూ కూడా ప్రసాదించమని విన్నవించుకుంటూ అమ్మవారి దాంతో ఈ శ్లోకంతో ప్రారంభిద్దాం. జై శ్రీ మాతాజీ శ్రీ యంత్ర పూజ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వందే జన్మం అంబికాం
भगवती दाणी रस सेवितां श्री शक्तांकित रत्न प्रेट निलयम श्री राजराजेश्वरम श्री आदिशक्ति माताजी श्री निर्मलादेवी अयि नमो नमः। ఇక్కడ భూమాతను పట్టుకుని పంచమహాభూత పూజని ప్రారంభిందాం। గుపురాన్ని జాగృతి వస్తుంది లమ్మనే బీజ మంత్రంతో 4 సార్లు చేసుకున్నాం। మనం దానికి ముందుగా ఆవరణ దేవత మంత్రం తీసుకున్నాం। ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక్య మోహన చక్రస్వామిని నమో నమః। ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర నమో నమః। లమ్మనే బీజ మంత్రం 4 సార్లు। ఓం లం 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 ఓం లం। పృథ్వీ తత్వైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికకు గంధం సుగంధ ద్రవ్యాలు పరికల్పయామి నమః। ఓం లం। భూమి తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారిక గంధాన్ని సెంటిని ఇస్తున్నాం। ఇక మనం నాభిని పట్టుకుని ఆవరణ దేవతని జాగృతి పరుచుకున్నాం వ్యతిరేక దిశలో। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశ పరిపూర్వక చక్రస్వామిని నమో నమః। ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురేశ్వరి నమో నమః। రమ్ అనే బీజ మంత్రాన్ని 10 సార్లు తీసుకున్నాం। ఓం రం 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 ఓం రం 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 ఓం రం। అమృతత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారి చెప్పు ఆత్మనే అమృతం నాభికి నైవేద్యంగా పరికల్పయామి నమః। ఓం రం। అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారికకు అమృతాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంది। జై శ్రీమాతది। సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకు సూర్యసుడు ఆదిశక్తి సదాశివుడు శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ ఆవరణ నాభిలో ధ్యానం చేయటం అంటే వైకుంఠంలో ఉండి ధ్యానించాలి। పూర్తిగా మనకి శ్రీ లక్ష్మీ విష్ణువుల అనుగ్రహాన్ని ప్రసాదించి ఇక్కడి నుంచి మరింత ఉన్నతంగా పైకి దాటించమని విన్నవించుకుంటూ మనం సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి ఆదిశక్తి సదాశివులకి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు। అమ్మ దయచేసి సమయం ఎక్కువగా తీసుకున్నందుకు మన్నించదు, అలాగే సహజ యోగులు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మనం అమ్మవారి అమృత వాక్కు విన్నాం। అది చాలా ముఖ్యమైనది। అమ్మ చేసేది చేయించేది మీరే కాబట్టి మీ వాక్కు ద్వారానే మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిని ప్రసాదించమని సవినవేనవే। జై శ్రీ మాతాజీ। అవి నైస్తే గాడ్ जो कि वास्तव में दूसरा माना जाता है, जिसे स्वादिष्ठान चक्र कहते हैं। ये चक्र जो है ये आपको ब्रह्मदेव की शक्ति देता है, जिसकी वजह से मनुष्य विचारता है, विचार करता है, आगे की सोचता है, कोई चीज़ बनाता है। जैसे एक आपने फर्नीचर बना दिया, एक पेड़ टूट गया, आदमी ने सोचा चलो फर्नीचर बना ले, तो पहले मेरे ख्याल से बहुत बूढ़े लोगों के बनाते होंगे फर्नीचर जो ज़मीन पे नहीं बैठ सकते होंगे। करते करते जवानों ने कहा कि हम भी फर्नीचर बना दें। करते करते फर्नीचर बैठ गया सर पे, ऊपर ज़मीन पे नहीं बैठ सकते, कुर्सी लेके चलना पड़ता। ये जो शक्ति है इससे मनुष्य क्रिएट करता है, सर्जन करता है। और इस सर्जन शक्ति को हम जब बहुत ज़्यादा इस्तेमाल करते हैं, ज़रूरत से ज़्यादा, तब इससे करना का मध्य मध्य सगाने डिस्टर्ब जिस वक्त ये शक्ति को हम बहुत ज़रूरत से ज़्यादा इस्तेमाल करते हैं, तब एक ही शक्ति को इस्तेमाल करने की वजह से और जितने भी चक्र हैं उनसे हमारा संबंध टूट जाता है। एकांगी जीवन जिसकी होता है उसके साथ ऐसे जाता है। और जब ये संबंध उस संपूर्णता से टूट जाता है तब हम अपनी तरीके से चलने लग जाते हैं, ऑन माई ओन। और इसी को हम कह सकते हैं कि इंसान जो है वो कैंसर की बीमारी से प्लावित होता है। उसको शरीर का कैंसर नहीं होगा तो मन का भी हो सकता है। जितने भी अहंकारी लोग होते हैं उनको मन का कैंसर होता है। वो सोचते हैं कि मुझसे बढ़ के दुनिया में कोई, और वो जिसको छूते हैं वो भी यही सोचने लगता है। वो किसी के घर में पाँव रख दे तो बच्चे भी सोचने लग जाए। उनकी ऐसी कृपा होती कि जहाँ उन्होंने बात की तो घोड़े बैल सब उनके जैसे हो जाते।
जो अहंकारी मनुष्य होता है, जो अहंकार करने लग जाता है, तो उसको देखे देखे सब लोग अहंकार करने लग जाते हैं। अब हिटलर इसका एक उदाहरण है, जो अहंकार में इतना भर गया, उसने सोचा कि मैं कोई विशेष जीव हूँ, और वो जिसको छूता था वो ये सोचता था, यहाँ तक कि उन लोगों को मार डाला, हालत खराब कर दी, किसी के समझ में ही नहीं आया। इतने लाखों लोगों को उसने बेवकूफ़ बनाया और सब बेवकूफ़ों की तरह उसकी बातें सुनने लगे, और छोटे छोटे बच्चों को और औरतों को उसको गैस चैम्बर में मार दिया, उनकी अकल ही नहीं थी। तो मैं बहुत अक्लमंद हूँ ऐसे समझ के जो आदमी चलते हैं, उनके लिए हिटलर है सामने, दूसरे खोमिनी साहब हैं, ईडी अमीन है, ऐसे बहुत सारे हैं आपको दिखने के लिए। और अहंकार जिस आदमी में होता है, जो कि यहाँ पर दिखाया गया है, आप देखिए पित्त के इस जैसे ऊपर में पीले रंग अहंकार, ये स्वाधिष्ठान चक्र के चलने से होता है, और इसकी शक्ति जो है उसको ये राइट साइड की सरस्वती की शक्ति जो है उससे मिलती है। अब जिस आदमी के पास सरस्वती की शक्ति आ गई, वो अपने को दुनिया में सबसे होशियार समझता है और इतना इस्तेमाल करता है कि उस इस्तेमाल के जैसे बाई प्रोडक्ट की तरह से हमारे अंदर यह अहंकार तैयार हो जाता है। जैसे कि एक फैक्ट्री खूब चलाई तो उसमें धुआं होता है, उस तरह से हमारे अंदर अहंकार हो जाता है। और अहंकार का लक्षण क्या है, आपको आश्चर्य होगा, बेवकूफ़। जो अहंकारी मनुष्य होता है अत्यंत बेवकूफ़ होता है, उसकी बातें जिसको कहते हैं एकदम स्टूपिड, जैसे इडियोटिक, बड़ा इडियट होता है। कोई आदमी आपसे कहे कि मैं फर्स्ट आया, फर्स्ट से फर्स्ट आ गया, और मैं फलाना हूँ, और मैं यहाँ का राजा हूँ, और ये मंत्री हूँ, से कहना भैया मैं गरीब, मुझे माफ़ करो, तुम यहाँ क्यों आ गए। हमारे यहाँ आपने पढ़ा होगा कि नारद जी को एक बार अहंकार हो और उन्होंने कितनी बेवकूफ़ी की थी, और माया नगरी में चले गए और वहाँ बेवकूफ़ जैसे बंदर बन के और वो दुनिया भर की चीज़ें करने लगे। ऐसे बेवकूफ़ लोगों को सब दुनिया हंसती है पीठ पीछे। आप देख लीजिए ऐसे अहंकारी लोगों की पीठ पीछे आप तारीफ सुनिए तो लोग एक बड़ा जोक बना के हंसते कि साहब ये बेवकूफ़ जो है अहंकारी, ये अपने को समझते तो अफलातून है, लेकिन है ये अहंकार। और ये अहंकार जो है मनुष्य को बेवकूफ़ी की ओर ले जाता है, और वो बेवकूफ़ होते जाता है, उसको समझता ही नहीं कि वो बेवकूफ़ है। अंत में उसका हृदय भी जो है एकदम दब जाता है, उसका हृदय एकदम बंद हो जाता है, क्योंकि अहंकार जो है ये हृदय चक्र ब्रह्मचर्य, यहाँ पे जो ब्रह्मरंध्र है, इस ये हृदय का पीठ है, और उसको वो ढक लेता है। और जब अहंकार उसको ढक लेता है तो हमारा हृदय एकदम ऐसा दब जाता है, और जब ऐसा हृदय हो जाता है मनुष्य का, तो वो इस कदर दुष्ट प्रकृति का हो जाता है कि आश्चर्य होता है कैसे दुष्ट। अब परदेश में आप जाइए, पता नहीं हमारे हिंदुस्तानी वहाँ जाके कैसे रहते हैं। मेरा तो वनवास शुरू है। लंदन शहर में कहते हैं कि हर हफ्ते में 2 इंसान मारे जाते हैं, और वो कौन, तो छोटे बच्चे और मारने वाले उनके माँ बाप। सोचे यहाँ कोई सुन भी सकता है ऐसी बात। ये अहंकारी लोगों ने कार्य किया। इनका अहंकार है कि उनको कोई किसी के प्रति भावना नहीं, न बच्चों के प्रति, न माँ के प्रति, न बाप। इस तरह के अहंकार में जब आदमी टूट जाते हैं तब उनकी बेवकूफ़ियाँ प्रतीत होती हैं उनके काम से। अपने यहाँ एक से एक राजा महाराजा हो गए, बड़े बड़े लोग हो गए, लेकिन कितने नम्र। शिवाजी महाराज का किस्सा सुनिए, ऐसे अपने यहाँ हो गए शिवाजी महाराज जैसे लोग। अब तो ऐसा लगता है कि वो ज़माने कुछ और था। उनके अगर रामदास स्वामी आए, जो उनके गुरु थे, तो उन्होंने आकर के और बाहर से आवाज़ लगाई, तो शिवाजी गए, उनके पैर छुए, उनके पैर पे अपना सर से ताज उतार के रख दिया। गुरु महाराज कैसी कृपा हुई। पहले मैं तो भिक्षा लेने आ गया, तो अंदर जाके एक चिट्ठी लिखी, उसमें लिखा कि गुरु महाराज हमारा जितना राज्य आपके चरणों में, और ला करके एक क्षण में दे, या आप इसको राज्य ले लीजिए, सारा आपके चरणों। आजकल कोई राजा महाराजा तो संत साधुओं के दरवाजे के बाहर ही खड़ा कर देगा। कोई कहेगा कि भाई अंदर भी आओ,
एक कोई काम कराना चाहिए। आप सरकारी नौकर किसी के पास जाइए तो वो दफ्तर में आपको बिठा के रखेगा प्यून के साथ में घंटों। अरे भाई, एक छोटा सा हमारा काम है, क्या करें, आप सरकारी अफसर हैं यहाँ, एक हमारा एक इसका काम है सहयोग का, हम तो कुछ पैसा ऐसा नहीं लेते हैं, आप हमसे इतना सा ले लीजिए। तो वो कहेंगे चलिए आप बैठिए वहाँ कोने में, कोई पूछेगा भी। और यहाँ